సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీలో ఎన్నికల కోలాహలం నెలకొంది. శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. 6వ వార్డు నుంచి ఐలాపురం నాగరాజు, 7వ వార్డు నుంచి రఘునాయక్, 8వ వార్డు నుంచి బ్యాగరి మల్లేష్, 9వ వార్డు నుంచి కేతపల్లి స్వామి రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఐలాపురం నాగరాజు నామినేషన్ అనంతరం 6వ వార్డు అభ్యర్థి ఐలాపురం నాగరాజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని కొనియాడారు. ఈ పథకాలను గడప గడపకు తీసుకెళ్లి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. 6, 7, 8, 9 వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే కాకుండా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఘన విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానుకగా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు. నమస్కారం అండి, నా పేరు సతీష్ గౌడ్, ఎక్స్ వార్డ్ నంబర్. గత 20 ఏళ్ల నుంచి వీకర్ సెక్షన్ కాలనీ రామేశ్వరం మండలంలో గవర్నమెంట్ ప్లాట్లలో మేము నివసిస్తున్నాము. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దానిలోనే మేము ఉన్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మాకు ఎలాంటి లబ్ధి చెందలేదు, మాకు ఎలాంటిది ఏం జరగలేదు. ఈరోజు మా వీకర్ సెక్షన్ కాలనీలో కూడా డ్రైనేజ్, సీసీ రోడ్స్ అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నందీశ్వర్ గౌడ్ గారు ఎమ్మెల్యే ప్రేరులోనే జరిగినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఏం లేవు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరిగిన లబ్ధి ఏందనేసి అంటే మాకు 0 కరెంట్ బిల్, గ్యాస్ కనెక్షన్, వాటర్స్ అలాంటివన్నీ మాకు ఇప్పుడే జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో మేము చేశాము అంటున్నారు కానీ 10 సంవత్సరాల నుంచి ఎలాంటి డెవలప్మెంట్స్ మాకు రాలేవు, ఎలాంటిది ఏం రాలేదు. అన్ని కుంభకోణం తప్పించి మిగతా ఏం లేవు. ఇంకా ఈరోజు మాకు కాటసీనన్న బలపరిచిన 4 క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా పనిచేసేసి 4ని భారీ మెజార్టీతో గెలిపించేసి మిగతా ఎలాంటి పనులున్నా ముందుకెళ్ళుకుంటా చేసుకుంటామనేసి మా యొక్క మనవితో కాంగ్రెస్ పార్టీకి ఓటేసేసి భారీ మెజార్టీతో గెలిపించేసి, ఇంకోటి కూడా అన్నా, మేము 4 గెలిస్తే బీసీ నుంచి మాకు వైస్ చైర్మన్ వస్తుందని కూడా అనుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి మేము ఎలాంటి మనకు బడ్జెట్ కూడా లాక్కొచ్చేసి ఇంకా పని భారీగా చేస్తామనేసి మా ఒక మనవి. జై కాంగ్రెస్, జై సీనన్న, జై నాగరాజ్ అన్న. అన్న నమస్తే అన్న, నేను ఐలాపురం నాగరాజు, రామేశ్వరం మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ అన్న. నేను 6వ వార్డు కంటెస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్న. 7వ వార్డు వచ్చేసి రఘు అన్న, 8వ వార్డు వచ్చేసి మల్లేష్, 9వ వార్డు వచ్చి స్వామి అన్న. వీళ్ళు మేము 4 క్యాండిడేట్స్ అన్న రామేశ్వరం మండలం నుంచి. మాకు రామేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ నుంచి పబ్లిక్ నుంచి మంచి ఆదరణ ఉందన్న. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే రామేశ్వరం మండల టోటల్గా ఈరోజు ఒక 3,800 ఓటర్స్ ఉంటారన్న. ఆ 3,800 ఓటర్స్లలో సుమారు 2,000 మంది కాంగ్రెస్ ఇచ్చిన ఇళ్లలో ఉంటున్నారన్న. మీరు కూడా సర్వే చేసుకోవచ్చు, మేము చెప్పడం అని కాదు. ఈరోజు సుమారు 2,000 మంది కాంగ్రెస్ ఇచ్చిన ఇళ్లలో ఉంటున్నారంటే ఈరోజు ప్రభుత్వం ఎవరి తరఫున ఉందని మీరు గ్రహించాలన్న. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే అసలు వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలి, ఒక లీడర్ అంటాడు, వాళ్ళు ఓటేస్తే వాళ్ళు ఏం చేపిస్తారంటే ఒక ఇల్లు కన్నా మనిషికి కావాల్సింది ఏముందన్న. మీరు చిన్న ఆలోచన చేయండి. ఇప్పుడు మనిషికి కావాల్సింది ఒక చిన్న ఇల్లు. ఆ చిన్న ఇల్లు సుమారు 2,000 మందికి ఇస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అదే ఒకటి. సుమారు మా దగ్గర 100 నుంచి 150 మంది రైతులకు ఎకరన్నర పొలం, ఒక్కొక్కరికి 1.5 ఇంద్రమ్మ పీరియడ్ లో అందరికి సుమారు మాకు తెలిసి ఒక 200 నుంచి 300 ఎకరాలు వచ్చింది. ఈరోజు రైతులు కావచ్చు, ఉండే ఇళ్లల్లో కావచ్చు, మేము ఓటర్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారన్న, మాకు ఏమని అంటే మాకు ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు, మేము కాంగ్రెస్ తప్ప వేరే దానికి వేయము, ఎవరు డబ్బులు ఇచ్చినా మేము వేసేది మాత్రం కాంగ్రెస్ కానీ సూటే చెప్తున్నారన్న. మాకు నమ్మకం ఉంది. గెలిచిన తర్వాత కూడా అన్ని కాలనీ రోడ్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, లైట్స్ కానీ, మాంజిరా వాటర్ కానీ ఏదున్నా సీనియర్ దృష్టికి తీసుకెళ్తాం, మంత్రి లెవెల్లో తీసుకెళ్తాం. ఏమైనా ఉంటే హామీ కూడా ఇస్తున్నామన్నా కంపల్సరీ మనం గెలిపించుకుంటే భారీ మేరతో వీళ్ళందరూ గెలిపిస్తే కంపల్సరీ అభివృద్ధిలో ముందుంటామన్నా. యువతకు ఈరోజు మా రామేశ్వరం ఇంద్రేశం మున్సిపాలిటీ చూస్తే ఎక్కడ కూడా గ్రౌండ్ లేదన్న. గ్రౌండ్ కూడా కంపల్సరీ యువతకు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసి సుమారు 6 విలేజ్లకు అక్కడ వచ్చి ఆడుకుంటూ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ గ్రౌండ్ కూడా మేము ఒకటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయన్న మాకు రామేశ్వరం మండలం, అక్కడ గ్రౌండ్ కూడా క్రియేట్ చేయాలని చెప్పి మాకు పెట్టాలని చెప్పి అడుగుతున్నాం. చేపిస్తామన్న కంపల్సరీ అన్న. ఇప్పుడు మేము గెలిచిన తర్వాత ఏం చేస్తామంటే అన్న, ఈరోజు వికర్ సెక్షన్ కావచ్చు, జేసెన్సీ కావచ్చు, అక్కడ రాకపోకలకు ఒక ట్రాన్స్పోర్ట్ కూడా లేదన్న. సుమారు వికర్ సెక్షన్ చూసుకున్నట్టయితే మీరు ఆడ ఒక 2,000 మంది ఉంటారు. ఈరోజు చిన్నపిల్లలు బడిలకు వెళ్ళొచ్చు, వృద్ధులు కానీ ఎవరు కానీ వెళ్దామన్నా కూడా టైంకి ఆటోస్ అయితే రావన్న. కంపల్సరీ సీనియర్ దృష్టికి తీసుకెళ్లి కంపల్సరీ నేను గెలవంగానే బస్ స్టాండ్, బస్సు ఫెసిలిటీ కల్పిస్తాను మాటిస్తున్నాను మీ ద్వారా. సెకండ్ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే ఈరోజు వికర్ సెక్షన్ లో అందరికి ఇల్లు ఉన్నాయి, 75 గజాల లోపలనే. ఎవరికైనా అందరికి మాన్యువల్ గానే ఉన్నాయి. ఎవరు కూడా ట్యాక్స్ అనేది మాన్యువల్ గానే ఉంది. మేము వచ్చిన తర్వాత అది మాట్లాడి ఆన్లైన్ లో చేసేటట్టు చేస్తాను. మీ ద్వారా
కంపల్సరీ చేపిస్తాను మాటిస్తున్నాం వాళ్ళకు. ఎందుకంటే సుమారు 2000 ఇళ్ళు ఉంటాయి, కంపల్సరీ ఆన్లైన్లో వస్తట్టు మాట్లాడి చేపిస్తాను హామీ ఇస్తున్నాను. ఇంకోటి యువతకు కూడా మన గ్రౌండ్స్ లేవు, ఆ గ్రౌండ్స్ కోసం కావచ్చు. ఇంకా మేజర్గా చూసుకున్నట్టయితే మనకు రోడ్స్ ఈరోజు రామేశ్వరం మండలం నుంచి అక్కడికి వెళ్ళే రోడ్డు చూడవచ్చు, మనకి ఎంత దళిద్రంగా ఉంది. గత 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేరు, ఇది కూడా మాట్లాడి ఆ రోడ్డు కూడా చేపిస్తామని మాటిస్తున్నాం అన్న. అందరు కూడా మా రామేశ్వరం బండ గ్రామ ప్రజలకు కోరేది ఒకటే అన్న, ఈరోజు 4 వార్డులు ఉన్నారు, 6, 7, 8, 9 ఈ వార్డులలో అందరూ భారీ మేరతో గెలిపిస్తే మీకు డెవలప్మెంట్ లా ముందుండి మీకు అన్ని కూడా దీని ద్వారా చెప్తున్నాం, ముందుండి మేము పనిచేస్తామని కోరుతున్నాం అన్న.